సో మనమైతే గోల్డ్‌లో ట్రేడ్ చేయాలనుకుంటే, మనం డే వైస్‌గా ఏ విధంగా మార్కెట్ ఉంటదో, ఇంకా మార్కెట్ బిహేవియర్ ఏ విధంగా ఉంటదో, అన్నీ మీకు ఇప్పుడు డీటెయిల్‌గా నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. సో మనకు మండే రోజైతే లో వాల్యూమ్ ఉంటది మార్కెట్‌ల. మార్కెట్ ఏమో ఎక్కువ సైడ్ వేస్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటది ఆ రోజు మార్కెట్‌లో అయితే. ఎందుకంటే వరల్డ్ మార్కెట్ ఏమో మోస్ట్‌లీ చాలా అంటే చాలా కొన్ని క్లోజ్ ఉంటాయి అందులో. మంచి మంచి ట్రేడ్ అయ్యే పెద్ద పెద్ద కంపెనీలేమో ఆ రోజు నడవవన్నమాట ఎక్కువ. అంటే ఆ రోజు వాళ్ళకు ఫారెక్స్‌లో అంటే యూఎస్ సైడ్ మొత్తం ఆ రోజు ఓపెన్ ఉండవు మండే రోజు ఎక్కువ వాళ్ళు ప్రిఫరెన్స్ ఎక్కువ ఇయ్యరు కాబట్టి ఆ రోజేమో వరల్డ్ మార్కెట్ మోస్ట్లీ క్లోజ్ ఉంటాయి. మనం అందులో మనం లో టైం ఫ్రేమ్లో చేయాలనుకుంటే కూడా 5 మినిట్స్ టైం ఫ్రేమ్ అంటే 5 మినిట్స్ టైం ఫ్రేమ్ తీసుకొని అందులో ట్రేడ్ తీసుకున్నాం అనుకో మనకు కొంచెం గుడ్ యాక్యురసీగా మనకు అనేది ట్రేడ్లు దొరుకుతాయి. ఇంకోటి ఏంటంటే ట్యూస్డే రోజు హై బ్రేక్అవుట్స్ ఉంటాయి. హై బ్రేక్అవుట్ దేనికి ఉంటాయి? ఆ రోజు మార్కెట్ మొమెంటం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి హై బ్రేక్అవుట్ ఉంటుంది ఆ రోజు మనకు. అందులో మనం మోస్ట్లీ 15 మినిట్స్ టైం ఫ్రేము ఇంకా 30 మినిట్స్ టైం ఫ్రేమ్ యూజ్ చేయాలి. ఎందుకంటే అప్పుడు మనకైతే మంచిగా మనకు బ్రేక్అవుట్లు అనేది హై బ్రేక్అవుట్ నుంచి మనం తప్పించుకునే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ ఉండిపోతుంది మనకు. అందుకని చెప్పేసి మనమేమో 15 మినిట్స్ అండ్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం ట్రేడ్ చేసుకోవాలి. ఇంకా వెడ్నెస్డేకి వచ్చేసరికి ఆ రోజు ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఆ రోజు సపోజ్గా గోల్డ్ అదే ట్రెండ్ పోయిందనుకో, సేమ్ అదే విధంగా వెళ్ళిపోతాయి. పైకి వెళ్ళిపోయింది అనుకో కంటిన్యూస్గా పైకి వెళ్ళిపోతాయి, మళ్ళీ కిందికి రాదు. ఆ విధంగా ఉంటాయి. నేను చాలా అంటే చాలా అబ్జర్వ్ చేసిన కాబట్టి మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. చూసారా, యూ ఫైండ్ ద ట్రెండ్. మన 4 అవర్స్ ఏ ట్రెండ్ ఉందని చూసుకున్నాం. 4 అవర్స్ ప్లస్ 30 మినిట్స్లో మనం ట్రెండ్ చూసుకున్నాం అన్నట్టయితే మనకు అదే ట్రెండ్ కంటిన్యూ అయిపోతుంది. మనం ఎంట్రీ ఏమో 5 మినిట్స్ 15 మినిట్స్లో ఈజీ అంటే చాలా ఈజీ ఎంట్రీ ఉంటుంది. అది కూడా ఎంట్రీ తీసుకుంటే ఏ విధంగా తీసుకోవాలి? రీటెస్ట్ మీద ఎంట్రీ చేసుకోవాలి. రీటెస్ట్ మీద ఎంట్రీ తీసుకున్నాం అనుకో నీకు ప్రాపర్గా ఎంట్రీ అనేది దొరికిపోతుంది నీకు. ఇంకా మనకు వచ్చేసి థర్స్డే రోజేమో రివర్సల్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఏం చేయాలి తెలుసా, ఆ రోజు మనకు మంచిగా 4 అవర్స్ టైం ఫ్రేమ్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకోవాలి. మంచి గుడ్ స్వింగ్ నుంచి అక్కడ నుంచి ఏమో మనకు రివర్సల్ చూసుకోవాలి ఫస్ట్. మెయిన్ టైం వల్ల అంటే 4 అవర్స్ 1 అవర్ టైం ఫ్రేమ్లో మనం రివర్సల్ అనేది లింక్ కావాలి అందులో. అంటే రివర్సల్ మనం చూసుకున్నాం అనుకో, దాని తర్వాత మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకి ఈజీ ట్రేడ్లు దొరుకుతుంది ఆ రోజు. థర్స్డే వెడ్నెస్డే రోజు అయితే మంచి మంచి ట్రేడ్లు దొరుకుతుంది. ఇంకా ఫ్రైడే రోజు వచ్చేసి ఫేక్ బ్రేక్అవుట్ ఎక్కువ ఉంటుంది. మనం ఆ ట్యాప్ ఫస్ట్ ఒకసారి మనం తీసిన సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ తీసుకుంటాం కదా, ఆ తీసిన లెవెల్ తర్వాత ఫస్ట్ లెవెల్ తీసిన తర్వాత మనం వెయిట్ చేసిన తర్వాత అది రీటెస్ట్ అయ్యి మళ్ళీ అదే రీటెస్ట్ తీసుకున్న ఏరియా నుంచి లైట్గా మనకు అది బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకో, దాని తర్వాత అయితే మనము కింద సైడ్ ట్రేడ్ తీసుకోవాలి. దానికంటే ముందు అయితే ట్రేడ్ తీసుకోవద్దు. సో ఎప్పుడైనా రీటెస్ట్ మీద ఎక్కువ ట్రేడ్ తీసుకున్నాం అనుకో, అప్పుడైతే మన అంటే మనం ట్రేడ్లో ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది మనకు. ఏ విధంగా మన సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇంకా ఫేక్ బ్రేక్అవుట్ ఉన్నది అనుకో, ఆ ట్రేడ్లు కొంచెం అయితే అవాయిడ్ చేయండి. ఎవరైతే ప్రాపర్గా పర్ఫెక్ట్ అనాలిసిస్ చేస్తారో వాళ్ళు మాత్రం 5 మినిట్స్ టైం ఫ్రేమ్ అండ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చేయండి అంతే. దానికంటే ఎక్కువ ఏం లేదు. ఇంకా సాటర్డే రోజు అయితే మార్కెట్ అసలు మొమెంటం ఉండదు మనకు దాంట్లో. సో అందులో మొమెంటం లేకుంటుంది కాబట్టి మనం దీనికి మొత్తానికి అవాయిడ్ చేసుకోవచ్చు. ఆ రోజు లైట్గా ఉన్న మొమెంటం కూడా అది మనకు అసలు ట్రేడ్ అనేది మనకు దొరకదు, ఆ విధంగా ఉండిపోతుంది. సో మనకి ఇందులో మనకు కావాల్సింది ఏది? ఓన్లీ వెడ్నెస్డే థర్స్డే పర్ఫెక్ట్ ట్రేడ్ దొరకాలంటే వెడ్నెస్డే థర్స్డేనే మనకు మంచి మంచి ట్రేడ్లు దొరుకుతుంది. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కూడా నా కామెంట్లో అడగవచ్చు. సో నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాను. ఇప్పుడు ఒకటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గోల్డ్ ఇంకా మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఫారెక్స్ ప్లస్ మన ఇండియన్ మార్కెట్. మీకు ఏ విధంగా డౌట్ ఉంటే కూడా నాకు అడగవచ్చు. ఓకేనా?